ఈ విషయంలో అయితే థాంక్స్ టు ద సోషల్ మీడియా. ఎందుకంటే ఇంతకుముందు ఏదన్నా ఒక అచీవ్‌మెంట్ గాని ఏదన్నా చెప్పాలి అన్నప్పుడు బయటికి జనాల్లోకి రీచ్ చాలా తక్కువుండేది. అవును. ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేసేవాళ్ళు. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చిన్న విషయం నిజంగా వాళ్ళకి నచ్చినట్టయితే తప్పకుండా దాన్ని వైరల్ చేస్తున్నారు. అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ కామన్ మ్యానే చేస్తున్నాడిది. యెస్. యెస్. సో, ఇంకొక విషయం ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? స్విట్జర్లాండ్‌లో. హ్మ్. ఇప్పుడు గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ డబ్ల్యూహెచ్ఓ ఏదైతే లాంచ్ చేసిందో ఇండియాలోనే పెట్టాలి. ఇండియాకి ఆ గౌరవం దక్కాలి. మళ్ళీ సాంప్రదాయ వైద్యాలకి పుట్టినిల్లు ఇండియా. సో, ఇక్కడ నుంచే ఈ కొత్త వైద్య వ్యవస్థ ప్రపంచం మొత్తం డెసిబెట్ అవ్వాలి. సో, ప్రపంచం మొత్తం ఇప్పటికే డెవలప్ చేసేసింది. మనం చూసుకోవాలంటే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ తర్వాత హైయెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని చూసుకుంటే అక్యుపంక్చర్, ట్రెడిషనల్ మెడిసిన్. హ్మ్. 80% జనాలకి ఇప్పుడు సాంప్రదాయ వైద్యాలు తీసుకోవాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. ఏదో రకంగా తీసుకుంటున్నారని డబ్ల్యూహెచ్ఓ స్టడీస్ చెప్తున్నాయి. సో, డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు న్యూ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అనంటే హైదరాబాద్‌లో పెట్టడానికి 2022కి మన హైదరాబాద్‌కి రీచ్ అయింది. ఓకే. కానీ ఆ టైంలో ఉన్న గవర్నమెంట్‌కి దీని విలువ తెలీదు. దీని వాల్యూ తెలీదు. ఫార్మాసిటీ పెట్టాలి. ఇంకా జనాల్ని ఆహ్, చెప్పాలంటే కెమికల్ ఇండస్ట్రీ వైపు ఇది చేయాలని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేదు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఫుల్ ఫోకస్ చేసి దీన్ని ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు కదా! మేము గుజరాత్‌కి తరలించుకుంటామని గుజరాత్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. G20 సమ్మిట్ కూడా దీనికి సంబంధించింది జరిగింది హ్మ్. వరల్డ్ వైడ్. అండ్ ఇప్పుడు నేను షార్ట్‌లీ నేను కూడా ఢిల్లీలో ఒక సమ్మిట్ నేను డబ్ల్యూహెచ్ఓది అటెండ్ అవ్వబోతున్నాను ఈ మంత్ ఎండ్‌లో. ఓకే. సో, చాలా గ్లోబల్‌గా ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ట్రెడిషనల్ మెడిసిన్‌ని మెయిన్ స్ట్రీమ్‌కి తీసుకొచ్చి ఫస్ట్ ఆరోగ్య వ్యవస్థ పునాదే మార్చేయాలని డిసైడ్ అయింది.